రైట్, నమస్తే. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నర్ర విజయ్ కుమార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న, యాజ్ ఏ జర్నలిస్ట్గా మొన్న జరిగిన ఏబిఎన్ డిబేట్ ఏదైతే ఉన్నదో, అంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పి వెంకటకృష్ణ గారు అన్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు ఇదంతా? ఇదొక గెట్ అవుట్ మై డిబేట్ అనే పదం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండే, సంయమనం పాటించాలి. ఎందుకంటే ఛానల్స్లో ఈ మధ్య కాలంలో రకరకాల డిబేట్లు జరుగుతుండే, ఆవేశాలు చాలా జరుగుతున్నాయి. డిబేట్ల మధ్యలో గెస్ట్ల మధ్యలో రెండు పొలిటికల్ పార్టీ నాయకుల మధ్యలో జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నాయి చూస్తున్నాం. ఇవన్నీ కూడా జరిగినటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చూసినాం. ఇక్కడ ఆహ్వానించినటువంటి మీడియానే పిలిచినటువంటి వాళ్ళు ఒక సంయమనం పాటించకుండా మీరు వెంటనే గెట్ అవుట్ మై డిబేట్ అనడం మాత్రం సరైనటువంటిది కాదు. మీరు ఆ సమయంలో బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకొని తర్వాత మాట్లాడి నచ్చజెప్పి డిబేట్లు ఎట్లుండాలి ఏంటి అనేది ఆ రకమైనటువంటి అనేక డిబేట్లు జరుగుతున్నాయి. మీరు ఎందుకోసం చేసిరో ఏం చేసిరో ఇంటెన్షనల్లీ చేసినట్టే కనిపిస్తున్నటువంటిది ఉన్నది. ఆ నేపథ్యంలో ఇట్లాంటి భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా కూడా ఒక నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు గతంలో మాదిరిగా మీడియా దేశం కాని చూసుకున్న ఇక్కడ ఏదో ఒక లైన్ తీసుకొని ఏదో ఒక వివక్షతో కావచ్చు, ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్గానో ఉండేటువంటి విధంగానే మీడియా ఒక పరిణామ క్రమంలో అది జరిగింది. ఒకవేళ అట్లా జరిగినా మీరు సంయమనం పాటించాలి. మొత్తం మీడియాకు సంబంధించిన రాజ్యాన్ని పరిపాలిస్తున్నామని కాకుండా సంయమనం పాటిస్తూ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు సాధారణ రాజకీయ నాయకులు సాధారణంగా డిబేట్లలో వాళ్ళు అరుచుకోవడం, వాళ్ళు కొట్టుకునే విధంగానే మీడియా కూడా అలానే వ్యవహరిస్తే ఇక ఎవరు సమాజంలో ఎవరు ఎట్లా వ్యవహరించాలనేది సమాజానికి చూపించేది ఎవరు? అందుకే సంయమనం పాటించి అట్లాంటి ఓపిక లేనప్పుడు అటువంటి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినట్లయితే ఇమీడియట్గా బ్రేక్ తీసుకోవచ్చు. బ్రేక్ తీసుకొని దానికి సంబంధించినటువంటి తర్వాత మాట్లాడి మీరు ఇట్లా మాట్లాడడం సరైనది కాదనో లేదా ఇతర చేసుకొని అంటే అప్పుడు మీరు నెక్స్ట్ కంటిన్యూ అవడానికి వేరే రకరకాల పద్ధతులు ఉన్నాయి చెప్పుకోవడానికి. కానీ అట్లా ఆ మాటని ఏదో చూయించుకోవడం కోసం చేయడం అయితే సరైనటువంటిది కాదు. ఆ రకంగా చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉండే, ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటిది ఉండే. ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొరవడినట్టే కనిపిస్తుంది. ఉన్నాయి కొన్ని అఫిలియేటెడ్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు ఉంటాయి, పార్టీ పత్రికలుగా ఉన్నటువంటివి ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నటువంటి పేపర్లు ఉన్నాయి. వాళ్ళ భావజాలాన్ని చెప్పుకుంటున్నటువంటి మీరు న్యూట్రల్ అని చెప్పుకుంటూ జనరల్ పేపర్ అని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో జనరల్ లాగానే వివరించాలి, సంయమనం పాటించాలి. సంయమనం పాటించకుండా మీడియా స్వేచ్ఛ పేరుతోటి ఇట్లా పిలిచి మళ్ళీ అదే మీరు పిలిచి ఆ రకంగా అవమానించడం, ఆ రకంగా బయటకు వెళ్ళడం అనేది సరైనటువంటి పద్ధతి అయితే కొంతమేరకు అక్కడ సిట్ ఏదైతే విచారణ చేస్తూ ఉన్నదో కేటీఆర్ గారిని అటు హరీష్ రావు విషయంలో కావచ్చు, ఆ విచారణ జరుగుతున్నంత సేపు వీళ్ళకు డైరెక్ట్గా వీళ్ళ ఛానల్స్కి లీకులు వచ్చి వీళ్ళేయో ప్లే చేసుకుంటా ఇంకో ఇద్దరు కూడా అందులో పాల్గొన్నారు, విచారణలో భాగస్వామ్యులు అయినారు, వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నది. కేటీఆర్ గారికి చెమటలు పట్టినాయి, హరీష్ రావు గారికి చెమటలు పట్టినాయని ఈ రకమైనటువంటి వార్తలు లైవ్లు నడిపించినటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి వస్తే అవి ఏవి కూడా వాస్తవం కాదు అని చెప్పి విచారణ అనంతరం కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు చెప్పినటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు అసలు ఇదంతా కూడా? సిట్టుకు సంబంధించినటువంటిది విచారణ జరిగిన తర్వాత అఫీషియల్గా ఇస్తున్న స్టేట్మెంట్ ఒక రకంగా ఉంది. అన్అఫీషియల్గా లీకులు కొన్ని సెలెక్టెడ్ ఛానల్స్కు సెలెక్టెడ్ మీడియాకి ఇస్తున్నటువంటిది మరి అది ఎవరు చెప్తున్నారో ఎట్లా రాస్తున్నారో అది లీకుల్లాగానే భావించి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడనే తెలుస్తుంది సిటీ యొక్క విచారణకు సంబంధించినటువంటి ఉద్దేశము. మీరు లీకులు ఇచ్చి రాబీయడంతో ఉంది. ఎందుకు మరి అఫీషియల్గా ఇస్తలేరు? అఫీషియల్గా ఇవ్వచ్చు, అఫీషియల్గా చెప్పొచ్చు, మీరు ఏం జరిగింది అనేది వీడియోనే రిలీజ్ చేయొచ్చు. జరిగినటువంటి దాంట్లో వీడియో తీస్తున్నటువంటి సందర్భంలో అవన్నీ చేయకుండా లీకులు చేసేది మెయిన్ ఇంటెన్షన్ అక్కడనే. మీరు సిట్టుకు సంబంధించినటువంటి దాంట్లో మీరు నిష్పక్షపాత కావచ్చు, ప్లస్ ఇంటెన్షనల్ డైవర్షన్ అనే విషయం కావచ్చు, ఇక్కడనే తేలిపోతున్నది. మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. మీరు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇటు విచారణ చేస్తుంటే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది ప్రభాకర్ రావుని విచారణ చేస్తుంది. ఇంకెన్నాళ్ళు విచారిస్తారు, ఆయన ఇబ్బంది పెట్టి జైలుకు పంపేంత వరకు మీకు ఇగో సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు విచారణ చేస్తారా అనేటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసినటువంటిది ఉన్నది. అప్పుడైనా అర్థం కావాల్సినటువంటి 2 నెలల నుంచి విచారణ కొనసాగిస్తుంటే ఈ రకమైనటువంటి అనుమానాలు, ఒకటి రాజకీయ కక్ష సాధింపు అనే అనుమానాలు వస్తాయి. దానికి ఆ అనుమానాలకు మీరు ఈ వ్యవహారం
వ్యవహారాలన్నీ ఎవిడెన్స్ ఇవన్నీ ఏంటంటే నమ్మడానికి వీలుగా ప్రభుత్వం ఓహో ఇది నిజంగానే రాజకీయ కక్ష సాధింపులాగానే చేస్తున్నారు అనే నమ్మడానికి అనుకూలంగానే వ్యవహరిస్తుంది తప్ప సిట్టు కూడా లీకులు ఇచ్చే అటువంటిది అఫీషియల్గా ఇస్తున్నది ఒకటి ఇవాళ ఇల్లు అన్నాము ఈ సెక్షన్ కింద చేసినామని చెప్తున్నారు తప్ప ఇవన్నీ చెప్పట్లేరు. అందుకే దాని మీద విశ్వసనీయత పోయినటువంటిది కనిపిస్తుంది. ఏమాత్రం విశ్వసనీయత లేకుండా పూర్తి స్థాయిలో ఒక కక్ష సాధింపు అనుకోవచ్చు, ఇష్యూస్ డైవర్ట్ కావచ్చు, ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుంది. విచారణ అనేది నిష్పక్షపాతంగా కాకుండా ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడు బొగ్గు కుంభకోణాలని బయటపడుతున్నాయి, బొగ్గుకు సంబంధించిన వితిన్ ద పార్టీలో కావచ్చు, వితిన్ ద గవర్నమెంట్లో కావచ్చు, మంత్రుల మధ్యలో మంత్రులు ఉన్నది అవి ఎక్కువ ప్రజల్లో చర్చలు జరుగుతుంది. ప్రభుత్వంలో సరైన కోఆర్డినేషన్ లేదు, ప్రభుత్వంలో స్కామ్స్ జరుగుతున్నాయి, ఇచ్చిన హామీలు నెరవేర్చలే అనేది ఓ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే విపక్షాలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ముందలేస్తే దాని మీద చర్చ జరుపుతారు అనే ఒక ఇంటెన్షను, ప్రభుత్వ ఇంటెన్షను, రాజకీయ ఇంటెన్షను, సిట్టు అనుసరిస్తున్నటువంటిది, సిట్టు చేస్తున్న వ్యవహారం కూడా దానికి బలం చేకూర్చే విధంగానే ఉంది తప్ప మీరు నిష్పక్షపాతంగా చేస్తున్నారు అనే దానికి మీరు చెప్తున్న దానికి బలం చేకూర్చేటట్టు లేదు. అది కేవలం ఉద్దేశపూర్వకంగా వేరే ఇంటెన్షన్తో చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితి ప్రభుత్వానికి రావద్దు. ఒక వ్యవస్థగా ఉన్న పోలీస్ వ్యవస్థ, సిట్టు వ్యవస్థ మేము నిష్పక్షపాతంగా ఉన్నాం, చట్టాలను గౌరవిస్తాం, చట్టంతో పాటే మా పోలీస్ వ్యవస్థ ఉంటుంది అని చెప్తున్నటువంటిది కూడా సరైనటువంటిది కాదని నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. మా అలాంటి అదే నమ్ముతారు, ప్రజల్లో కూడా అదే పోతుంది. అందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, అలాగే మీరు అన్నట్టుగా ప్రభుత్వ అనుకూల సంస్థలు, అనుకూల పత్రికలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు కొన్ని ఉన్నాయి. ఇవి ఈ మధ్య కాలంలో తమ్నెల్స్ మీద అని చెప్పి మొన్నటి దాకా నడిచింది, ఇప్పుడు ఏకంగా లైవ్లు అవి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది ఈ చర్చ అంతా చూస్తుంటే? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీడియా మొత్తం వ్యవస్థ మారిపోయింది. గతంలో మాదిగా 70s 80sలో ఉన్నట్టు మీడియా ప్రస్తుతం లేదు. ప్రస్తుతం అన్నీ ఒక జనరల్ పేపర్ అనో జనరల్ ఛానల్ అనో ఉన్నా కానీ ఏదో ఒక రకమైనటువంటి ముసుకైతే వేసుకొని ఉన్నటువంటిది కనిపిస్తుంది. ఇది ప్రజలు అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రజలు అబ్జర్వ్ చేసుకొని దాన్ని గమనించుకొని ప్రజలు పరిశీలించి ఏ పత్రిక ఏంటి అనేది చూసుకొని ఏ సమాచారం ఎట్లా వస్తుంది, ఆ సమాచారం వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంది అనేది ప్రధానంగా తెలంగాణ సమాజం చూసుకోవాలి. తెలంగాణ సమాజం ఎందుకంటే తెలంగాణ సమాజం 60 ఏళ్ళ నుంచి కొట్లాడి వచ్చినటువంటి తెలంగాణ. ఈ వచ్చిన తెలంగాణను విఫలం చేయడానికి చేసే ఎందుకంటే అప్పుడు కొంతమంది ఉద్యమం చేసేటువంటి సమయంలో సమైక్యవాదులు కావచ్చు, సమైక్య ఆంధ్రులు కావచ్చు, ఇది ఒక విఫల రాష్ట్రం, మీకు పరిపాలించుకోరాదు, ఇక్కడ మీకు వనరులు ఉపయోగించుకోరాదు, ఏం చేసుకోరాదు అన్నదానికి బలం చేకూర్చడానికి సమైక్య ఆంధ్రులకు, సమైక్య ఉన్మాదులకు మద్దతు తెలిపేటువంటి విధంగానే కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్, మీడియా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల కోణంలోనే, తెలంగాణ సమాజం కోణంలోనే, తెలంగాణ మనసుల కోణంలోనే మీరు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది మీడియా కూడా. ఆ రకంగా కాకుండా వేరే వాళ్ళ ప్రయోజనాల కోసం, సమైక్య ఆంధ్రులకు ప్రయోజనాల కోసం, ఆ సిద్ధాంతంతో ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసం వ్యవహరించడం సరైనటువంటిది కాదు. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్నారు, మీరు వ్యాపారం చేసుకోవాలనుకుంటే మీడియా పేరు చెప్పి వ్యాపారాలు చేసుకోవాలంటే వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ సమాజంలో ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఆ తెలంగాణ ఎందుకంటే వచ్చే 12 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు 60 సంవత్సరాలు కొట్లాడి వివక్షతతో వచ్చి వివక్షత అన్ని రంగాల్లో వివక్షత ఉందనే దాంతో కొట్లాడినటువంటిది. మీడియా మీద కూడా మీడియాలో కూడా వివక్షత చూపిస్తుంది. ఇవన్నీ అని చెప్పి అలాంటి వాళ్ళ మేము శ్రీకృష్ణ కమిటీకి కూడా నివేదించినాం. అప్పుడు శ్రీకృష్ణ కమిటీకి మీడియా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాంట్లో మీడియాలో మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన మేనేజ్మెంట్లే ఉన్నాయి, ఎక్కువగా వాళ్ళే తీసుకుంటున్నారని మొత్తం మేము శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చాం. అందుకు అవన్నీ కూడా పరిశీలించి తర్వాత ఇంత వివక్షత మీడియాలో కూడా ఉందని చెప్పే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల కోణంలో, తెలంగాణ జర్నలిస్టుల కోణంలో కావచ్చు, తెలంగాణ జలవనరుల విషయంలో కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు, సింగరేణి బొగ్గుకు సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ తెలంగాణ కోణంలోనే మీరు ప్రచురించాల్సి ఉంటుంది. వేరే వాళ్ళ ప్రయోజనాల కోసం, వేరే ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడ ఉండి ప్రయోజనాల కోసం కాపాడే విధంగా మాత్రం వ్యవహరించకూడదు. ఆ రకమైన వివక్షత ఉండకూడదు. ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా సమన్యాయంగా మీరు జనరల్గా ఉంటున్నామని చెప్పుకుంటున్న మీడియా అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో సమన్యాయం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిలిచి అవమానించాల్సినటువంటి అవసరం లేదు. పిలిచి మీరు ఒకవేళ ఉన్నట్టయితే మీరు బ్రేకులు తీసుకొని కన్విన్స్ చేసి తర్వాత మాట్లాడి చేసుకోవచ్చు. మీరు అది ఇంటెన్షనల్ చేసినట్టే తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది.